ఖైరే ఉమ్మత్, బెహతరీన్ ఉమ్మత్ ఎవరు? వారే. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్. మీరే ప్రపంచంలోని మానవులని ఉనికిలోకి తీసుకురావడం కోసం ఎన్నుకోబడినటువంటి ఉత్తమ సమాజం మీరు. ముస్లింలు ఎవరి కోసం అండి? కేవలం ముస్లిం సమాజం కోసం కాదు. ముస్లింలు కేవలం హలీం బిర్యానీ కోసం కాదండి. ప్రపంచంలోని మానవులని సంస్కరణలోకి తీసుకురావడం కోసం ఎన్నుకోబడినటువంటి ఉత్తమ సమాజం ముస్లిం సమాజం. ఎవరికైతే అల్లాహ్ గురించి తెలియదో, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ గురించి తెలియదో, ఎవరికైతే ఇస్లాం ధర్మం గురించి తెలియదో అలాంటి వారికి ఇస్లాం సందేశాన్ని అందించడానికి, అల్లాహ్ ఒక్కడే అన్న సందేశాన్ని తెలియచేయడం కోసం ఎన్నుకోబడినటువంటి సమాజమే ఖైరే ఉమ్మత్. అల్లాహ్ ఒక్కడే అన్న సందేశాన్ని అందించడం కోసం 1,24,000 మంది ప్రవక్తలు పైగా వచ్చారండి. ప్రవక్తలందరూ వచ్చారు దేనికోసం? దైవ ప్రవక్తల పరంపర ప్రారంభమైనది దేనికోసమయ్యా అంటే దావతే ఇల్లల్లాహ్, అల్లాహ్ ఒక్కడే అన్న సందేశాన్ని అందించడం కోసం. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం సందేశం ఆగిపోయిందా? ఆగిపోలా. ఈ బాధ్యత ఎవరి మీద పెట్టబడింది? ఆ ప్రవక్తను అనుసరిస్తున్నటువంటి మనం, ఆయనపై వచ్చినటువంటి ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి మనం, ఆయనను అనుసరిస్తున్నటువంటి ముస్లిం సమాజంపై ఈ దావతే ఇల్లల్లాహ్, ఈ బాధ్యత మన మీద పెట్టబడింది. వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దా ఇలల్లాహ్, అల్లాహ్ వైపునకు పిలవటం అనేది అసలైనటువంటి దావత్ అండి. ఈ రోజు మీరు నేను ఆ దావత్ ఇల్లల్లాహ్లో అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు అందించే విషయంలో ఎంతవరకు ఈ రోజు మనం నెరవేరుస్తున్నాం? ఈ రోజు ప్రపంచానికి అల్లాహ్ ధర్మాన్ని తెలియజేసినటువంటి మనం ఈ రోజు అల్లాహ్ ధర్మానికి దూరమై బ్రతుకుతున్నాం. మరి ఖైరే ఉమ్మత్ ఎలా అవుతాం? ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అంటే ఒక పెద్ద పూచీగా, ఒక పెద్ద ఆటంకవాదంగా చూపించడానికి, ఇస్లాం మీద ఇన్ని అపార్థాల మబ్బులు కలిగి ఉండడానికి 2 ప్రధాన కారణాలండి. ఒకటి, ఇస్లాం ధర్మాన్ని ముస్లింలు, ముస్లిమేతరులు అర్థం చేసుకోకపోవటం ప్రధాన కారణం. రెండోది, అర్థమయ్యే భాషలో ఇస్లాం ధర్మాన్ని చెప్పకపోవటం. అర్థమయ్యే భాషలో ఈరోజు ఇస్లాం ధర్మాన్ని చెప్పడంలా మన జుమా ప్రసంగాలు, మన ఖతీ ప్రసంగాలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం అవ్వనటువంటి భాషలో ఉన్నాయి కాబట్టే ఇస్లాంని అపార్థం చేసుకుంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ బకరా 2వ సూర 259 ఆయతులు అంటున్నారు, మేము అవతరింప చేసిన మా ఈ సత్య సందేశాన్ని, ఖురాన్ సందేశాన్ని మేము మా గ్రంథంలో తెలియచేసిన తరువాత కూడా ఎవరైతే దాచి పెడతారో వారిపై అల్లాహ్ యొక్క లానత్, శాపం వచ్చి పడుతుంది, ఇంకా శపించేవారు సైతం వారిని శపిస్తారు. ఎప్పుడైతే మనకు తెలిసిన ఈ సత్యాన్ని దాచిపెట్టేశాము, ఇతరులకు చెప్పడం ఆపేశాము, ఈ ఇస్లాం సందేశాన్ని, దావత్ని మనం ఎప్పుడైతే ఆపివేశామో అల్లాహ్ అవిశ్వాసుల ద్వారా మనల్ని పరీక్షిస్తున్నాడు. మరి ఈ సత్య ధర్మంలో ఉన్నటువంటి మనం ఈ రోజు అల్లాహ్ ధర్మాన్ని ప్రజలకు అందించేటటువంటి దాయిస్ ఎంతమందిపై వేళ్ల మధ్య లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు తెలుసా, ఈరోజు ప్రతి జిల్లాలో అల్లాహ్ హిదాయత్ ప్రసాదించని మనందరి క్షమించాలి, ఈరోజు జుమా జరగనటువంటి మసీదులు కూడా ఉంది తెలుసా మీకు? మారుమూల డిస్ట్రిక్ట్స్ వెళ్ళండి, జుమా నమాజ్ జరగనటువంటి మసీదులు కూడా ఉన్నాయి. మేము స్వతహాగా చూసాం దావత్లో. మరి వారికి ఎవరు అందించాలి? కాబట్టి ఇన్షాల్లా ప్రతి మసీదు నుండి ఇన్షాల్లా ఒక ఆలిం ఉండాలి, ఒక హాఫీజ్ ఉండాలి, ఒక దాయి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉందండి ఈరోజు. కాబట్టి ఇన్షాల్లా మీ పిల్లల్ని ప్రాపంచిక చదువుతో పాటు కనీసం జుమా ఖుత్బా చెప్పేటటువంటి వారిగా తయారు చేయండి. ఏమండి, మీ మసీదు నుండి, ప్రతి మసీదు నుండి కనీసం మీ పిల్లల్ని జాబ్ చేయించండి, నో ప్రాబ్లం, కానీ కనీసం జుమా ఖుత్బా చెప్పేటటువంటి వారిగా తయారు చేయించండి. మా మసీదు కట్టి 20 సంవత్సరాలండి, మా మసీదు కట్టి 30 సంవత్సరాలండి, మా మసీదు కట్టి 40-50 సంవత్సరాలండి, కానీ ఒక్కడు కూడా జుమా ఖుత్బా చెప్పేవాడు లేదండి. ఏమండి, ఖైరే ఉమ్మత్ అవుతామా? మన మసీదు కట్టి 20-30 సంవత్సరాలు అయిన తర్వాత 20-30 సంవత్సరాల మన మసీదు యొక్క జీవితంలో ఒక్కడిని కూడా కనీసం జుమా ఖుత్బా చెప్పేవాడిగా మనం తయారు చేయలేకపోతున్నాము అంటే ధర్మంలో ఎంత వెనుకబడి ఉన్నామో ఆలోచించండి ఇన్షాల్లా. కాబట్టి మన శక్తి మేరకు అల్లాహ్ యొక్క ధర్మాన్ని తెలియచేయడం అనేది మనందరి బాధ్యత అండి.